మాకు జగన్ గారే కావాలి. అశోక్ బాబు గారు మరి ఆయన నమ్మట ఉంటాడు కదా, ఆయనే కావాలి. నేను బాగా మంగళగిరిలో ఉంటే ఎన్నో తిడుతున్నారు. ఏమని ఇదేంది ఆ స్టాఫ్ అందరినీ డబ్బులు పెట్టుకుంటున్నాడు ఆయన. ఎవరు? హాస్పిటల్ స్టాఫ్లను అందరిని కొంటున్నారు. పిలిపించి పక్కకు పిలిపించి 2,000 ఇచ్చి. అర్థమైందా? మాకెంతో బాధగా ఉంది. మాకు ఈ మాత్రం మాకు అవసరంలా. మాకు జగన్ గారు కావాలి. అది మేము ఇక్కడ కాడ మాకు ఏమూరు ఆయన అశోక్ బాబు గారు కావాలి. అది ఎందుకంటే మా పని చేస్తాడు. మా జగన్ గారు అమ్మటే ఉంటాడు కాబట్టి పని చేస్తాడు. అది. నమస్తే అమ్మా. అమ్మా, మీకు ఎవరు వచ్చిన తర్వాత మంచి జరిగింది అనిపిస్తుంది? జగన్ అన్న వచ్చిన తర్వాతే మంచి జరిగింది. ఎందుకని జగన్ అన్న గారు? ఎందుకంటే మాకు ఇళ్ళ ప్లాట్ వచ్చింది, నెక్స్ట్ అమ్మ ఒడి వచ్చింది, అన్ని మంచిగానే జరిగినాయి అని జగన్ అన్న రావాలని కోరుకుంటున్నాం. మరి ఇక్కడ టీడీపీ ప్రభుత్వం కూడా ఇచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు మీలని చదువుకున్న వాళ్ళు. అవును, వాళ్ళు ఇవ్వలేదు కదా. మేము అప్పుడు స్టడీలోనే ఉన్నాం, కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు కదా స్టడీ చేసేటప్పుడు. ఇప్పుడు వచ్చిన తర్వాత ముగ్గురు కలిపి వచ్చిన తర్వాత ఇస్తాను. మేబీ ఎవరు వచ్చినా కానీ మాకు ఏం జరగదు. జగన్ అన్న వస్తే మాత్రం మంచి జరిగిద్దని మేము. రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఓన్లీ సంక్షేమం వాళ్ళు ఎన్ని అనుకున్నా గానీ మాకైతే జగన్ అన్న మీద నమ్మకం ఉంది. జగన్ అన్న ఇస్తాడని మాకు ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు? వరగంటి అశోక్ బాబు గారే కావాలనుకుంటున్నారు. ఇక్కడ మరి నక్క ఆనందబాబు గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఏం చేశారు? మీ నిరుద్యోగులకు ఏం చేశారు? మెయిన్గా ఆయన ఏం చేశాడో మాకైతే తెలియదు, కానీ మేమైతే ఈ పాలనలో ఉన్నప్పుడే మేము కొంచెం స్టాండర్డ్ గా ఉన్నాం. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరు కావాలంటున్నారు? వరగంటి అశోక్ బాబు గారే కావాలనుకుంటున్నారు. ఎలా అనిపించింది ఇక్కడ ఈ నియోజకవర్గానికి వచ్చేటప్పటికి? మీ గ్రామానికి ఎవరు వచ్చిన తర్వాత మీరు ఆనందంగా ఉన్నారు? మాకు సీఎం గా జగన్ అన్న వచ్చిన తర్వాతే ఇక్కడ బాగుందండి. ఎందుకంటే సీఎం అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు వచ్చి అంతకు ముందు అంత బాగాలేదండి. ఇక్కడ జగన్ అన్న వచ్చిన తర్వాత అనేక మందికి నిరుపేదలకు ఉద్యోగాలు వచ్చాయి, ఇల్లు స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు వచ్చాయి, పిల్లలకి చిన్న పిల్లలకి అమ్మఒడి వస్తుంది, ఆటోలు తోలుకునే వాళ్ళకి 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి వేసాడు. ఎంతో మంది నిరుపేదలకు సహాయం చేశాడు. కాబట్టి మేము మళ్ళీ నెక్స్ట్ సీఎం గా కూడా జగన్ అన్నే కావాలని కోరుకుంటున్నారు. ఎవరికి ఉద్యోగాలు రాలేదని అటుపక్క విమర్శిస్తున్నారు. లేదండి, మా పల్లెనే ఎంతో మంది వాలంటీర్లుగా చేస్తున్నారు కదా, చూస్తున్నాం కదా. మేము అనుకునేది కాదు, చూసింది మాత్రమే నమ్ముతున్నాము. జగన్ అన్నే మళ్ళా మాకు నెక్స్ట్ సీఎం గా కూడా కావాలని కోరుకుంటున్నాం. అంటే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ ఇచ్చేయడం తర్వాత వాలంటరీ వ్యవస్థను ఒక గోను మోసుకునే వాళ్ళ కింద పరిహారం ప్రకారంగా వాళ్ళు ఏంటంటే విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వాలంటీర్ 10,000 రూపాయలు కూడా ఇస్తానని చెప్తున్నారు. వాలంటరీ వచ్చిన తర్వాత పింఛన్ తీసుకునే ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి తీసుకోలేకపోయే వాళ్ళు సచివాలయంకి వెళ్ళేసి వాళ్ళకి ఎంతో హెల్ప్ అయింది. వాలంటరీ వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళకి ఇచ్చి హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి కొంచెం సహాయపడినట్టున్నారు. తర్వాత ఎంతో మందికి సహాయం కూడా చేశారు. రేషన్ కార్డు లేని వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు అని, ఆరోగ్యశ్రీ కార్డు లేకుంటే వాళ్ళకి వెంటనే ఆరోగ్యశ్రీ కార్డు అని, కార్డులు మాకు ఇవి లేవన్నప్పుడు వెంటనే వాలంటరీ కానీ సచివాలయం సిబ్బంది కానీ మాకెంతో సహాయం చేశారు. ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వంలో జరిగినాయి. కాబట్టి అంతకుముందు మేము ఇంత ఫాస్ట్గా అవ్వటం కానీ ఇంత మంచిగా ఉండటం కానీ చూడలేదు. ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా మాకు అవసరం లేదు. జగన్ అన్నే మాకు నెక్స్ట్ సీఎం గా కూడా కావాలి. అశోక్ బాబు గారు కావాలి. కొత్త వ్యక్తి అయినా సరే మాకు సీఎం పైన జగన్ అన్న ఉన్నారు కాబట్టి మేము అశోక్ బాబుని నమ్ముతున్నాము. తను మాకు ఎమ్మెల్యేగా కావాలి.